మిమ్మల్ని ఇలా కాదురా, మిమ్మల్ని మీ సంగతి చెప్తాను. చేస్తాను. ఆగండి, చంపేస్తాను బెదవల్లారా. బస్సు కసలే మండిపోతుంది ఇక్కడ. రామ రామ, అదేంటి వసు ఇలా రియాక్ట్ అయ్యావు? ఆ వెధవలు తిరిగి దాడి చేస్తే ఏంటో. అసలు మహాన్ బావుడు ఎక్కడికి రమ్మంటాడో ఎటు వెళ్లాలో తెలీదు. సార్ మీరా? గుర్తుపట్టినట్టు నువ్వుండి నన్ను గుర్తుపట్టలేదా? అయ్యో అలా అని కాదు సార్, హార్న్ కొట్టి అక్కడే ఆపకుండా ఇక్కడ ఆపేసరికి డౌట్ వచ్చింది. ఈ డ్రెస్ లో నీ వాకింగ్ చూద్దామని ఆగానులే. వాకింగ్ గా పాడా సార్, బురద కాళ్ళతో నడుస్తున్నట్టుగా ఉంది. అడుగు వేయాలంటే భారం. ఇంకెంత దూరం సార్? కారెక్కు తెలుస్తుంది. ఓకే సార్. అయ్యో ఇదేంటి సార్, నైట్ డ్రెస్ లో వచ్చారు? అవ్వా ఓవర్ రియాక్ట్ అవ్వకు. నైట్ పార్టీకి ఇలాంటి డ్రెస్ కంఫర్ట్ గా ఉంటుంది. ఇది అన్యాయం సార్. నాకు నచ్చకపోయినా బలవంతంగా ఈ డ్రెస్ వేసుకుని రమ్మని చెప్పి మీరేమో సగ డ్రెస్ వేసుకొస్తారా? నీకు కావాలంటే చెప్పు, ఇంకో పేరుంది. వద్దులేండి, అంత భాగ్యం ఎందుకు? ఈ డ్రెస్ కి పిచ్చిదాన్లా రోడ్డు మీద రాళ్ళు ఎరుకుంటున్నాను. పదండి సార్ వెళ్దాం. సీట్ బెల్ట్ పెట్టుకో. స్పీడ్ కి నేను కళ్ళు మూసుకోవాల్సిందే కదా. పోనివ్వండి. హాయ్ నిషా. హాయ్. Hey Nisha. Hi. Hi. Hey Nisha, how are you? Hello Nisha. Hey Nisha, what a sudden surprise. Priceless, you know? Of course. How are you, beauty? ఈ నిషా ఎలా ఉంటుందో మీకు తెలుసు. చిల్ పార్టీలో సిల్లీ క్వశ్చన్స్ ఎందుకంటావు, అంతేనా? పార్టీకి మాత్రమే కాదు బేబీ, డ్యూటీకి కూడా నువ్వు రావాలి. నువ్వు వస్తే ఇలాంటి పార్టీలు రోజు జరుగుతాయి. ఆ దద్ది సెక్రటరీ వసుంధర వచ్చినప్పటి నుంచి మా నాలుకలు ఎండిపోతున్నాయి తెలుసా? కూల్ గాయ్స్, వచ్చాను కదా, ఆల్మోస్ట్ పని అయ్యేలా చూస్తాను. We will support you, Nisha. థ్యాంక్ యూ. ఆ వసుంధరని జాబ్ లో నుండే కాదు, లైఫ్ లో నుండే డిలీట్ చేస్తాను. ఈ దెబ్బకది సూసైడ్ చేసుకోవాలి. ఓకే ఓకే, సీ యూ. వంశీ వచ్చాడా?
అన్ని అరేంజ్మెంట్స్ అన్ని ఓకే కదరా? ఆ. ఎవ్వరికి ఏ లోటు రాకూడదు. అలాగేరా. సార్ ఏంటిది? మీరేం చెప్పారు? ఏం చేస్తున్నారు? క్లాస్ పార్టీ అన్నారు, ఇక్కడేమో చూస్తే గ్లాస్ పార్టీలో ఉంది. లా కాదు, గోల గోల కూడా ఉంటుంది, లీల కూడా ఉంటుంది. కాకర్ల వంశీకృష్ణ అంటే ఏంటో ఇవాళ నీకు ఫుల్ ఫ్లెడ్జ్ గా చూపిస్తాను. నాకు నచ్చలేదు సార్. నచ్చకపోయినా ఈ డ్రెస్ లో దిగావు కదా. కానీ ఈ బురదలోకి మాత్రం దిగలేను. దిగాలి. నీ లైఫ్ లో నువ్వు ఇలాంటి పార్టీ చూసుండవు. అలాంటిది నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావు ఫుల్ ఫ్రీగా. అన్ని ఫ్రీనే. ఇప్పుడే మేడం కి ఫోన్ చేసి చెప్పేస్తాను. ఏమని చెప్తావు? బిజినెస్ స్కూల్ పార్టీ కాదని, ఇదేం బిజినెస్ తెలీదని. నువ్వు అమ్మకు ఫోన్ చేసి హరికథ చెప్తూ ఉంటే మేము వింటూ ఉంటాం అనుకున్నావా? అయ్యో సార్, సార్ నా ఫోన్ సార్. సార్ మోయ్, ఇక్కడికి ఎంట్రీ మాత్రమే, ఎగ్జిట్ తెలీదు. అనవసరంగా కళ్ళు మూసుకుని వచ్చాను. ఎటు వెళ్ళాలో కూడా తెలియదు. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావు అనుకో, అసలే ఇక్కడ కామాలు ఫుల్ స్టాప్లు ఎక్కువ ఉంటాయి. చివరికి నీ లైఫ్ క్వశ్చన్ మార్కే. Come on, guys. హాయ్ వసు, హాయ్ వసు, హాయ్ వసు. నువ్వా? నిషా. నిషాతో తోలిపోయే ఇలాంటి చోట నేను ఉండాలనుకోవడం నా ఆశ. నీకు ఇలాంటి పనికి మాలిన పనులంటే ఇంట్రెస్ట్ కదా. అందరూ నీలా ఉంటారనుకున్నావా? బలవంతంగా ఇష్టం లేని డ్రెస్ వేసుకొచ్చావు, అంతే బలవంతంగా నిన్ను ఈ ఊబిలోకి దించేస్తాను. ఇక్కడొక్క చుక్క మంచినీళ్లు కూడా తాగను. నన్నేం చేస్తారు? పోర్ గర్ల్. ఇక్కడ పీల్చే గాల్లో కూడా మత్తుంటుంది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి కొత్తగా ఉంటుంది. చీకటి పడితే చిత్తుగా ఉంటుంది. నేనొచ్చింది డ్యూటీ చేయడానికి, పార్టీ చేసుకోవడానికి కాదు. 25,000 జీతానికే పతివ్రతల ఫీల్ అవ్వకు. నన్ను కట్ చేసి నువ్వు కమిట్ అయ్యావు. నా మానానికి మనీతో సెటిల్ చేశాడనుకో, బట్ నీ ప్రాణాలతో నేను సెటిల్మెంట్ చేసుకుంటాను. తప్పులు ఎవరైనా చేస్తారు, పాపాలు మాత్రం పదే పదే చేయకూడదు. ఈ నిషా లేడీ కాదే, కేడి. వెయిట్ అండ్ సీ. ఇన్నాళ్ళ గుర్తొచ్చానవనా, హలో గాయని. బా ఎందుకలా కొడతావు అమ్మమ్మ? సరిగ్గా పాడడానికి నాకు సంగీతం రాదని నీకు తెలుసు కదా. నేను ఇంట్లో కచేరీ పెట్టమని ఎవరు చెప్పారు? ఆయనకి తగ్గట్టుగా రెడీ అయి వెళ్ళింటే
పార్టీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండేదని కదా. అమ్మో అక్కడికా? నేను అస్సలు వెళ్ళను. ఇంట్లో మాత్రం చించుకున్న డ్రెస్సులు వేసుకుంటావు, బయట హైఫైగా ఉండటానికి ప్రాబ్లం ఏమిటి? ఇవేమి చించుకున్న డ్రెస్సులు కావమ్మా, మోడర్న్ నో. ఐ నో, బట్ యువర్ నెవర్ నో. వసుంధర అందరం నిన్ను డామినేట్ చేస్తుంది. అది పేదరికంలో ఉన్నా బాధల్లో ఉన్నా అందుకతే. టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసినట్టే కదా మూర్తి గారు? ఎస్ సార్. 16 ఏళ్ల కిందట హాస్పిటల్ ఆవరణలో ఒక నల్ల కుక్క 6 పిల్లలకి జన్మనిచ్చిన విషయం కూడా సేకరించాను సార్. పదండి మూర్తి గారు. ఏమిటి మూర్తి గారు, ఏమిటి సంగతి? అయ్యగారు యాక్సిడెంట్ లో చనిపోయిన రోజు కళ్ళు మూసిన కొందరు అభాగ్యుల లిస్ట్ అమ్మా. ఫోటోలు కూడా తీసుకొచ్చాను. మనం వెతుకుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆనంద్? నువ్వే గుర్తుపట్టాలమ్మా, మాకు తెలియదు కదా. మూర్తి గారు ఆ ఫోటోలు ఎటివ్వండి. ఇవిగోండి సార్. వాళ్ళెవరో తెలిసినా తమ వాళ్ళు పోయిన లోటు తీర్చేయలేం కదా సుచిత్ర. నిజమే అత్తయ్య, కనీసం స్వామీజీ గారు చెప్పినట్టయినా చేయాలని ఈ ప్రయత్నం అంతా. ఏం చేసినా మన తృప్తి కోసం, నా కొడుకు ఆత్మశాంతి కోసం. ఆనంద్, ఆ ఫోటోలు ఎలా ఇవ్వు. అమ్మా ఇదిగో. వాళ్లలో ఎవరో తెలిస్తే అష్ట కష్టాలు పోయి మహార్దశను అనుభవిస్తారు మేడం. మీరు ఎలా చూసుకుంటారో మాకు తెలుసు కదా మేడం. ఈ ఫోటోలో ఉన్న ముసలాన్ని వసుంధర దగ్గరే చూసినట్టుంది. డౌట్ గా ఉంది. ఒకవేళ అత్తయ్య వెతికిస్తున్న కుటుంబం ఈ దరిద్రమే అయితే ఆ వసుంధర జీవితాంతం పర్మనెంట్ గా జాబ్ లో సెటిల్ అయిపోతుంది. అలా జరగకూడదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేయాలి? నక్షత్ర ఏంటిది? సారీ చిన్న బాబా, చేయి జారి ఫోటో మీద పడిపోయింది. నువ్వు ఏ రోజు జాగ్రత్తగా ఉన్నావని? పొరపాటున పడింది అత్తయ్య. అయినా పోయిన వాళ్ళ మీద ఏం పడ్డా ప్రాబ్లం ఏముంది? ఇలా మాట్లాడితేనే నాకు కోపం వస్తుంది. నోరు మూసుకునుండు. ఆనంద్,
ఆ ఫోటో వెనుక వివరాలు ఏమైనా ఉన్నాయేమో చూడు. అమ్మా, పేరు సీతారామయ్య. చనిపోయే నాటికి 54 సంవత్సరాలు. అమ్మా, ఒక్క నిమిషం అమ్మా. మూర్తి గారు, ల్యాప్టాప్ ఇవ్వండి. అమ్మా, ఈయన డెడ్ బాడీని ఆ కూతురు తులసికి అప్పచెప్పినట్టు రికార్డులో ఉందమ్మా. ఊరు శంకరపల్లి మేడం. సిటీ నుంచి 30 కిలోమీటర్లు ఉంటుంది. అలాగా. ఈ ఫోటోల్లో అయితే నేను వెతుకుతున్న వాళ్ళు కనిపించడం లేదు. తీసుకోండి మూర్తి గారు. అమ్మా, మేబీ మన వల్ల నష్టపోయిన కుటుంబం సీతారామయ్య గారిదే అయ్యుండొచ్చు కదా. ఆనంద్, ఆయన కూతురెవరో మనవలు మనవరాళ్ళెవరో కనుక్కోండి. తప్పకుండా నానమ్మా. అమ్మమ్మ, యాక్సిడెంట్ అయిన రోజే అతను పోయి ఉంటాడని ఎలా అనుకుంటాం? ఇంకో హాస్పిటల్ కి తీసుకెళ్ళి ఉండొచ్చు కదా. సమస్యల్ని సందేహాలతో చూడద్దు నక్షత్ర. ఆ బాధ నీకెలా తెలుస్తుంది? అలా కాదత్తయ్య, మనం చేసే సాయం జెన్యూన్ పర్సన్స్ కు అందితేనే మావయ్య ఆత్మకు శాంతని నా ఫీలింగ్. నక్షత్ర అన్న దాంట్లో నిజం ఉంది సుచిత్ర. తొందరపడకుండా పూర్తి వివరాలు తెలుసుకుని పరీక్షించాకే ఫలితం పరిహారం దక్కేలా చూద్దాం. సీతారామయ్య గారి మనవరాలు ఎవరో తెలియదు కానీ కూతురు తులసి ఎవరన్నది ఆరా తీయండి. డాన్స్ చేద్దాం వంశీ, కమాన్. అన్నీ చేద్దాం. చేయడానికే ఇక్కడికి వచ్చాం. మన రూల్స్ కి తగ్గట్టు చేసుకుంటూ పోతే ముందు సరదా, ఆ తర్వాత పరదా, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఎంజాయ్ చేయొచ్చు. వెధవలకు కూడా రూల్స్ ఉంటాయంటే విడ్డూరంగా ఉంది. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటంటే మనల్ని డిస్టర్బ్ చేసే వాటికి వాళ్లకు చెక్ పెట్టాలి. మరి సెకండ్ వన్ ఏంటి? వీడికి మరీ తొందరగా ఉన్నట్టుంది. పార్టీలో మందు పోసేటప్పుడు చాలు వద్దు అనేవాళ్ళు ఈ సరిహద్దుల్లోనే ఉండకూడదు. ఓకేనా? అలాంటి వాళ్ళు ఎవరు లేరు బ్రో. ఒకవేళ ఉంటే ఆ బాక్స్ లో ఉన్న చీటీ తీసి అందులో ఏం రాసుందో అది చేయాలి. అందులో ఏముంది వంశీ? అమ్మ తోడు, అందులో ఒక్కటి కూడా మంచి పని ఉండదు. మీరందరూ ఎంజాయ్ చేసేదే ఉంటుంది. మీరు చేసే పనులే అలా ఉంటాయి. మరి
కుంప తీసి నన్ను టార్గెట్ చేసుకోలేదు కదా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చీటీలో ఏముందంటే వేసుకున్న డ్రెస్ తీసి గాల్లోకి విసిరేయాలి. ఛ! ఇక్కడున్న వాళ్ళందరూ తాగుబోతు విధవలే. మందు ముట్టింది నేనే కదా. రామా, ఏంటి కర్మ.